Audio Jungle. Audio Jungle. హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మా వీధిలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ కూడాను. ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇదే డేట్లోని ఎప్పుడు కూడా మాకు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. దానికి ముందు మనం ఎవరు కళ్యాణం చేసుకుందో పందిరాట ఒకటి వేస్తాం కదా, అలాగే ఈరోజు దేవుని రాట కోసం మా వీధిలో అందరం వచ్చామండి. చాలా హ్యాపీగా జరుగుతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొందరు కూర్చున్నారు, కొందరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఈలో మిగతా దేవుని అలంకరించారు. దేవుళ్ళవి అంటే ఆ పూజ చేసుకున్న వాళ్ళందరూ రెడీ అయ్యేసరికి పంతులు గారు వస్తామని ఈలో మిగతా గుళ్ళకి పూజలు, మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పూజ చేసుకుంటున్నారు. అలాగాను నెక్స్ట్ ఏంటి, ఇలా మా ఫ్రెండ్ వచ్చారు, నాకు తీవేటి వీడియో అన్నారు. తీస్తానని అని చెప్పాను. ఇక్కడ తులసమ్మని కూడా చిన్నది తీశాను. ఇది ఆంజనేయ స్వామి. యాక్చువల్గా ఈ టెంపుల్ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి గుడే ఉండేదండి. తర్వాత వెంకటేశ్వర స్వామి కానీ శివుడు కానీ, నెక్స్ట్ అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు వచ్చాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పూజకి రెడీ అవుతుంది. అవే ఒక ఉత్సవ విగ్రహాలండి. యాక్చువల్గా చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, ఎప్పుడు నేను ఉత్సవ విగ్రహం పట్టుకోలేదు. ఈరోజు సడన్గా వచ్చేసరికి నుంచి మా అన్నయ్య గారు ఒకరించి ఇలాగా ఒక శ్రీదేవి భూదేవి రెండు ఉంటాయి కదా, ఒక విగ్రహాన్ని నాకు ఇచ్చారు. అది పట్టుకొని పెట్టామనేసరికి నేను నిజంగా షాక్ అయ్యానండి. చాలా వెళ్ళిందే లేట్గా వెళ్ళాను. వెళ్ళేసరికి నుంచి నేను మామూలుగా నుంచి మేము అన్నదానం చేస్తాము. అక్కడ అన్నదానం చేస్తారండి. దానికి నేను అమౌంట్ వేద్దామని అన్నయ్య ఫోన్పే చేయాలా ఏంటి అడుగుతుంటే, ముందు నువ్వు విగ్రహం తీసుకుని వెళ్ళు అని చెప్పారు. నేను నిజంగా షాక్ అండి. ఎంత షాక్ అంటే ఈరోజు నా చేతులతోని యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఎవరుంటారు, నాకు తెలిసి లక్ష్మీదేవి అనుకుంటున్నాను. ఐ థింక్ ఏదో అది నాకు తెలియదు, కానీ ఆ విగ్రహాన్ని పట్టుకొని మరీను అక్కడ పెట్టేసి ఈ లోపించి మా వాళ్ళందరికీ చిన్న వీడియో తీద్దాం, అందరికీ వీడియో తీస్తున్నారండి. వీళ్ళందరూ కూడా మా వీధిలో ఉన్న వాళ్ళని దేవుని ఎంత బాగా అలంకరించారు చూడండి. చాలా బాగా అలంకరించి వీరేనండి లక్ష్మి గారును నారాయణపురం మేషారు. వాళ్ళు ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పూజ చేసుకున్నారండి. ఎప్పుడు కూడా గత 5 years నుంచి శ్రీదేవి గారు చలపతిరావు గారు అనే దంపతులు చేసేవారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ కుదిరడం వల్ల ఈరోజు ముహూర్తాలు తీయడానికి వెళ్తున్నారంట. సడన్గా ఆ ప్లేస్లో నుంచి వీళ్ళు వచ్చి చేశారు. అసలు అనుకోలేదంట. నాకు చాలా సంతోషం అనిపించింది. అగోండి నేనేనండి, ఆ సిమెంట్ కలర్ శారీలో బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకు అది నేనేనండి. యాక్చువల్ అంతవరకు వీడియో తీశారు. మా వాళ్ళు ఇంకోళ్ళు వీడియో తీశారు. నేను అన్నాను, నన్ను కూడా వీడియో తీయండారా, నేను కూడా వచ్చాను కదా గుడికి అంటే, అప్పుడు నాకు కూడా తీశారు. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఈరోజు అయితే జరిగిందండి. నాకే చాలా సంతోషంగా ఉందండి. పూజ ఎంత బాగా జరుగుతుందా అంటే ఎప్పుడే జరుగుతుంది. ఒక్కొక్కసారి మనుషులు అలా పెరుగుతూ ఉంటారు కదా, జనాలు కూడా పెరుగుతున్నారు. నెక్స్ట్ ఎల్లుండి కళ్యాణ ఉత్సవం అని జరుగుతుందండి. చాలామంది కళ్యాణాలు చేసుకుంటారు. నేను చేసుకుంటానో తెలియదండి, కానీ ఇలా కూర్చుంటే చాలా కళ్యాణం జరిగినంత ఆనందం అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ఆ అమ్మవారిని నా చేత్తో పెట్టుకుని పెట్టాను. నాకు అదే చాలండి బాబు, ఇంకే పుణ్యాలు అవసరం లేదు. చాలా సంతోషం అనిపించింది. ఈరోజైతే మాత్రము రాట జరిగింది. అందరితోనే మంత్రాలు వాళ్ళు చదువుతుంటే మాకు కూడా చదివించారు. మేము కూడా చదివాము. చక్కగా తాంబూలాలు ఇప్పించాము. అన్నీ అయ్యామండి. రాట కూడా చాలా బాగా జరిగింది. రాట అందరం కలిపి చాలా బాగా చేసామండి. అక్కడ చాలా ఆనందం అనిపించింది. ఏదైనాను దేవుని సేవలో ఉండడం అంటే అది మహా అద్భుతం అండి. నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి సేవ అనేది ఎప్పుడు బాగా దొరుకుతుంది. అలా ఎందుకంటే తిరుపతి అయితే ఒక 4 yearsలో 6 times వెళ్ళిపోయానండి. వెళ్ళి సేవకే వెళ్ళిపోయాను. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామిని కరుణ కృప అనుకుంటానండి ఎప్పుడు కూడా. అంత హ్యాపీగా నాకు జరిగింది. చాలా ఆనందం అనిపించిందండి. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఒక ఘట్టమైన ఈ పందిరాటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకుంటాను. నా పూర్వజన్మ అదృష్టం అని మరొకసారి అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎక్కువగా దేవుడి సేవలో ఉండడానికి ఇష్టపడతాను. అది నాకు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయండి. నేను వెళ్తాను అనుకోను. సడన్లీ
దూరిపోతాను ఆ ప్రోగ్రామ్స్లోని కానీ ఆ ఫంక్షన్లో కానీ అలా వెళ్ళిపోతాను. ఇదేనండి పందిరి రాట, ఇక్కడే మేము వేసాము, పెద్ద మామిడి చెట్టు కింద పందిరి రాట వేసామండి. ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పాను తన పూజకి రెడీ అయిన ఫొటోస్, నెక్స్ట్ మా వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ తీశారండి. స్వామివారిగా అండి, అమ్మవారు సతీ సమేతంగా స్వామివారిని కూడా మీకు చూపిస్తున్నాను. ఈ దంపతులే పూజ చేశారండి ఈరోజు. నేను కూడా పందిరి రాట దగ్గర ఒక ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ వాణి గారు వరాగారితో కూడా తీసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారు అదే దేవుడి దగ్గర కూడా తీసుకున్నాను అండి. నాకు చాలా సంతోషం అనిపించింది. గోవింద గోవింద.